హాయ్ అండి, అవర్ హెర్బ్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్కు మీకు తిరిగి స్వాగతం. ఈరోజు వంటకాల్లో భాగంగా దోసకాయ కొత్తిమీర కాంబినేషన్లో ఒక మంచి స్పైసీ టేస్టీ ముక్కల పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామా? మరి రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. దోసకాయ కొత్తిమీర పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా? ఒక 5 ఈ మాత్రం దోసకాయకి, ఇది పావు కేజీకి కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఈ దోసకాయకి ఒక 5 పచ్చిమిరపకాయలు, 5 ఎండుమిరపకాయలు, కొద్దిగా తరిగిన కొత్తిమీర, ఒక అర చెంచా ఇంగువ, ఒక చెంచాడు ఆవాలు, ఒక చెంచా మెంతులు, సరిపడా ఉప్పు, ఈ మాత్రం చింతపండు, కొద్దిగా పసుపు, ఒక 4-5 చెంచాలు నూనె. ముందుగా ఈ దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాలండి. పైన పొట్టు తీసేసి ఈ దోసకాయని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. దోసకాయ పొట్టు తీస్తాం కదా, ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుందండి ఈ చట్నీ. అంటే ముక్కలు మిక్సీలో వేయకుండా దోసకాయ ముక్కలు తరిగేటప్పుడు ఒక ముక్క టేస్ట్ చూడాలండి. ఎందుకంటే ఒక్కో దోసకాయ చేదుగా ఉంటుంది. తీరా మొత్తం పచ్చడంతా చేసిన తర్వాత మనం చేదు వచ్చిందనుకోండి, ఇంకా పచ్చడి ఎందుకు పనికిరాదు. కాబట్టి మనం ముక్క తరుగుతున్నప్పుడే ఒక ముక్కని టేస్ట్ చూసుకోవాలి. ఇదిగోనండి, దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకున్నాం. అంతేకాని చింతపండు ఒకసారి కడిగేసి కొంచెం నీళ్ళల్లో వేసి అట్టే పెట్టాలి. ప్లస్ పచ్చిమిరపకాయ కూడా ముక్కలు చేసి ఉంచాం, ఎండుమిరపకాయలు కూడా ముక్కలు చేసాం, కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి దాంట్లోనూ కొద్దిగా నూనె వేసి, కొంచెం నూనె వేడయ్యాక మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు వేసి చక్కగా మంచి సువాసన వచ్చే వరకు వేయించాలండి. ఇదిగోనండి, ఆవాలు మెంతులు వేగిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టి, ఆవాల్లో చిటపట్లు ఆడుతున్నాయి కదా, వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఈ వేడికి కాస్త పచ్చిమిరపకాయలు వేగుతాయి. స్టవ్ ఆపేసి ఒకసారి ఇలా కలిపేయాలి. పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ పోపుని ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకుందామండి. దోసకాయ కొత్తిమీర ముక్కల పచ్చడికి పోపు సిద్ధంగా ఉంది. పోపు వేయించుకున్న ఆవాలు, మెంతులు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి చక్కగా దోరగా వేయించుకున్నాం. ఈ పోపు చల్లారింది. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుందాం. ముందుగా పోపుని మిక్సీలో వేయాలి. వేసి దీంట్లో ఇంగువ, పసుపు, సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకుని ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందామండి. చూడండి, పోపు నలిగింది కదా. దీంట్లోనూ మనం నానబెట్టి ఉంచిన చింతపండులో గింజలు ఏవి లేకుండా చూసుకుని ఇందులో వేసేయాలి. వేసేసి ఇప్పుడు ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టాలి. చింతపండు మెత్తగా నలగాలంటే కొంచెం మనం నీళ్ళ చుక్క కూడా వేయాలన్నమాట. నీళ్ళు వేస్తే చింతపండు మెత్తగా నలుగుతుంది. పోపు, చింతపండు మెత్తగా నలిగిపోయాయి కదండి. ఇప్పుడు దీన్ని ఈ ముక్కల్లో మిక్స్ చేసేయాలన్నమాట. ఈ ముక్కల పచ్చడి అన్నాం కదా, దీన్ని మిక్సీలో వేయకూడదు. ముక్కలు మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఈ పోపునంతా, నలిగిన పోపునంతా ఇందులో వేసేసి మొత్తం ఒకసారి చేతితో కలిపేయాలి. అంటే ఇందులో ఉప్పు, చింతపండు అన్నీ వేసేసాం కదా, కారం అన్నీ పడ్డాయి. కాబట్టి మనం ఈ ముక్కలతో పాటు ఈ పోపు మిశ్రమాన్ని కలిపేసేయాలి. ఇదిగోనండి, ఈ ముక్కల్లోనూ మనం చేసి ఉంచిన పోపు మిశ్రమాన్ని వేసేసి చక్కగా ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టం అనుకుంటే ఇందులో కాస్త బెల్లం పొడి కూడా వేసుకోవచ్చండి, ఇష్టమైన వాళ్ళు. లేదంటే అవసరం లేదు. ఇలా మనం అన్నం తినడానికి ముందర ఒక గంట ముందు చేసేట్టే పెట్టుకుంటే చక్క ముక్కల్లోకి ఈ రుచి అంతా పట్టి రుచికరంగా ఉంటుంది పచ్చడి. ఒక గంట ముందు అయితే చక్క ఈ ముక్కలు పీల్చుకుంటాయన్నమాట. ఈ పోపులోని ఉప్పు, పులుపు, కారం అంతా పీల్చుకుని చాలా రుచికరంగా ఉంటుంది ఈ పచ్చడి.
ఇది అన్నంలో వేడివేడి అన్నంలో నూనె వేసుకుని ఇది నంచుకుని తింటే కానీ నంచుకుని కానీ కలుపుని కానీ తింటే చాలా బాగుంటుందండి. ఇదిగోనండి ఎంతో టేస్టీగా ఉండే టేస్టీ స్పైసీ దోసకాయ కొత్తిమీర ముక్కల పచ్చడి సిద్ధమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. ఇటువంటి టేస్టీ స్పైసీ వంటకాల కోసం మా అవర్ హెర్బ్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టేస్టీ స్పైసీ వంటకంతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.